అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 18 విందాం. భర్త గురించి ఎవరైనా అడిగితే అమెరికాలో జాబ్ చేస్తున్నానని చెప్తుంది. తండ్రి కంటపడతాడేమో అని భయపడింది. కానీ ఇషాన్ కంటపడతాడని కానీ వచ్చొచ్చి అతనింటి పక్కనే పడుతుందని కానీ అస్సలు అనుకోలేదు. మానిపోతున్న గాయాన్ని మళ్ళీ రేపాడు. ఆమె కన్నీళ్లతో దిండు తడిచిపోయింది. కాసేపటికి కొడుకుని తీసుకురాలేదని గుర్తొచ్చింది. కన్నీళ్లు తుడుచుకుని గబగబా బాల్కనీలోకి వచ్చి రిత్విక్ కనిపిస్తాడేమో చూసింది. గార్డెన్లో రిత్విక్ స్వీటీ ఆడుకుంటున్నారు. ఆ పక్కనే ఉన్న తూగుటుయ్యాల్లో ఇషాన్ కూర్చున్నాడు. బాబు అతని మీదకి జుట్టు పీకుతున్నాడు. అదొక ఆటలా ఉంది వాడికి. కేరింతలు కొడుతూ జుట్టు పీకుతున్నాడు. అతను నవ్వుతూ బాబు చేతుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తదేకంగా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయింది వర్షిణి. సడన్గా ఇషాన్ తలెత్తి చూశాడు. బాల్కనీలో అమృతవర్షిణి కనిపించింది. తమ వైపు చూడడం గమనించాడు. పలకరింపుగా అతని పెదవులు నవ్వాయి. అమృతవర్షిణి చప్పున చూపులు తిప్పుకొని లోపలికి వెళ్ళబోయింది. ఏమ్మా వర్షిణి, మా ఇంటికి రావడం లేదే? అవతల వైపు బాల్కనీలో ఉన్న వసుమతి అడిగింది వర్షిణ్ణి. ఆ మాటకి వర్షిణి ఉలిక్కిపడింది. ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది, అందుకే కుదరడం లేదా ఆంటీ తడబాటుగా అంటూ బాబుని పంపించండి ఆంటీ అంది. ఒక్కదానికి ఎంత వస్తుంది, కాలక్షేపంగా ఉంటుంది, ఇంటికి రామ్మా అంటూ పిలిచింది వసుమతి. మరోసారి వస్తానంటీ, ఇప్పుడు పనుంది అంది. ఇంతలో బాబు తల్లిని చూసి ఇషాన్ ఒడిలోంచి దిగి మా అంటూ తప్పటడుగు వేస్తూ తల్లివైపు రావాలని ప్రయత్నించాడు. ధ్రువ్ జాగ్రత్త, రిత్విక్ వాడు పడతాడు, పట్టుకో ఆమె కంగారుగా అంటుండగానే మరో అడుగు వేయబోయి బోర్లా పడ్డాడు. ఇషాన్ గబాలను బాబునెత్తుకున్నాడు. అప్పటికే దెబ్బ తగిలిన బాబు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. ఇంక అమృతవర్షిణి ఆగలేక పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వసుమతి గారు కూడా కిందకొచ్చి బాబునెత్తుకోపోయారు. కానీ ఆమె దగ్గరకు వెళ్లకుండా ఏడుస్తున్నాడు ధ్రువ్. పరుగున వెళ్ళిన అమృతవర్షిణి ఇషాన్ చేతిలోంచి కొడుకుని తీసుకుంది. ఏమైంది కన్నా అంటుండగానే ఆ కళ్ళలో నీళ్ళొచ్చేశాయి. బాబు నుదుటికి చిన్న పొప్పి కట్టింది. ఆ నొప్పికి ఏడుస్తున్నాడు. వర్షిణి కంగారు పడ్డం చూసి, ఏం కాదు వర్షిణి, చిన్న దెబ్బే, కంగారు పడకు అంది వసుమతి. వాడు మాత్రం ఆపకుండా ఏడుస్తున్నాడు. వాడిని భుజాన వేసుకుని ఊరుకోబెడుతూ వెనుతిరిగింది. బాబు ఏడుస్తున్నాడు కదా, ఇంట్లోకి రామ్మా అంది వసుమతి. పర్వాలేదు ఆంటీ, వెళ్తాను అంది వర్షిణి. ఆమె గొంతులో దుఃఖపు జీరణ గమనించి ఆమె భుజం తడుతూ, వాడు బెదిరిపోయి ఏడుస్తున్నాడు, వాడికి ఏం కాదు, భయపడకు, ముందు లోపలికి రా అంటూ బలవంతంగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. వర్షిణికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. కానీ బాబు కోసం తప్పకొచ్చింది. వసుమతి బలవంతం చేయడంతో ఇక రాక తప్పలేదు. లక్ష్మి, బాబుకు పాలు తీసుకురా అంది వసుమతి. ఇషాన్ తల్లి పక్కన కూర్చుని అమృతవర్షిణి బాబుని మార్చి మార్చి చూడసాగాడు. కానీ వర్షిణి అదేం పట్టించుకోకుండా బాబుని బుజ్జగిస్తోంది. లక్ష్మి పాలు తెచ్చింది. కానీ వర్షిణి వద్దంది. పట్టమ్మ, ఏడుస్తున్నాడుగా, ఆపుతాడంది. వాడికి పాలు పట్టిస్తుంటే ఏడుస్తూ గ్లాస్తో వేశాడు. అవి కింద పడి పాలన్నీ ఒలికిపోయాయి. దాంతో వర్షిణి కంగారుగా, క్షమించండి ఆంటీ, కార్పెట్ పాడైంది, క్షమాపణగా అంది. భలేదానివే, దీనికి క్షమాపణలేంటమ్మా అంటూ, లక్ష్మి ఇక్కడ క్లీన్ చేయమని రంగమ్మకు చెప్పంది వసుమతి. ఇషాన్ ముందు కూర్చోవాలంటే ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది తనకి. వస్తానని లేచింది. ఉండమ్మా, కాఫీ తాగి వెళ్దూగా నందావిడ. వద్దా ఆంటీ, బాబు ఏడుస్తున్నాడు, పడుకోబెడతానంటూ మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా వెళ్ళిపోయింది వర్షిణి. చూసావా ఇషాన్, బాబంటే ఎంత ప్రాణమో, చిన్న దెబ్బకి ఎంత బాధపడుతోందో అంది వసుమతి. ఆ మాటకు అతను తల ఊపాడు. వాడికి చిన్న దెబ్బ తగలగానే వెలువెల్లాడిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు. తమ ముందు బయటపడకూడదని నిగ్రహించుకోవడం అంతా గమనిస్తూనే ఉన్నాడు. వాడంటే ఆమెకి ఎంత ప్రాణమో అర్థమైంది. నాకు దక్కాల్సిన ప్రేమ వాడు వాడి తండ్రి కొట్టేస్తున్నాడు. ఇషాన్లో అసూయ ఎంతెత్తున లేచింది. దెబ్బ తగిలిన చోట ఐస్ పెడుతూ వాడిని బుజ్జగించి భుజాన వేసుకుని తిరుగుతూ వాడికి కబుర్లు చెప్పింది వర్షిణి. కాసేపటికి ఏడు పాపి బాబు నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికి కానీ వర్షిణి మనసు కుదురుపడలేదు. ఆ తర్వాత రోజు బాబుని తీసుకుని షాప్లోకి వెళ్తున్న అమృతవర్షిని చూసి అప్పటి వరకు మాట్లాడుతున్న అతనితో,
నాకు పనుంది, వస్తాను అంకుల్ అంటూ ఆయన చెప్తున్నది వినిపించుకోకుండా ఆమె వెళ్ళిన షాప్లోకి వెళ్ళాడు. వర్షిని కిడ్స్ సెక్షన్లోకి వెళ్ళింది. ఆమెనే ఫాలో చేస్తూ వెళ్ళాడు ఇషాన్. మధ్యాహ్నం కావడంతో జనాలు పెద్దగా లేరు. బాబుకు డ్రెస్సులు సెలెక్ట్ చేస్తోంది. మౌనంగా ఆమె వెనకాల వెళ్ళి నిలబడ్డాడు. ధ్రువ్, చూడు, ఈ డ్రెస్ నీకు బాగుంటుంది అంటూ లైట్ పింక్ కలర్ డ్రెస్ తీసింది. వెరీ గుడ్ సెలెక్షన్, అప్రయత్నంగా అన్నాడు ఇషాన్. ఆ మాటకు అమృతవర్షిని ఉలిక్కిపడి చూసింది. తనకు ఆనుకుని ఉన్నట్టున్న అతన్ని చూడగానే ఆ ముఖంలో రంగులు మారాయి. ఆమె తన వైపు చూడగానే స్నేహపూర్వకంగా నవ్వాడు ఇషాన్. ఆమె విసురుగా తల తిప్పుకుంది. దాంతో తన మనసు చివుక్కుమంది. మేడం, ఇది ప్యాక్ చేయమంటారా? సేల్స్మెన్ అడిగాడు. వద్దంటూ ఆ డ్రెస్ పక్కన పడేసి వేరే డ్రెస్సులు 4-5 గబగబా తీసుకుని ప్యాక్ చేయమని చెప్పింది. తను అన్నందుకే ఆమె డ్రెస్ పక్కన పడేసిందని అర్థమై మొహం మాడిపోయింది ఇషాన్కి. మేడం, బిల్లు అక్కడ కట్టండి అంటూ చూపించాడు సేల్స్మెన్. ఆమె వెనకే ఇషాన్ వెళ్ళాడు. అతన్ని చూసి సంతోషంగా చేతులు చాచాడు బాబు. అతను ఎత్తుకోబోతుంటే ఆమె ఇవ్వలేదు. వాడు తన దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ధ్రువ్ కోపంగా అంది. దాంతో వాడు బిక్కమొహం వేశాడు. వాడు నా దగ్గరకు వస్తే ఈవిడిగారి సొమ్ము ఏం పోయిందో. పెద్ద ఈమెకే ఉన్నాడు కొడుకు, క్రోషంగా అనుకున్నాడు ఇషాన్. ఇంతలో కౌంటర్లో ఉన్న వ్యక్తి ఇషాన్ని పలకరిస్తూ, ఏంటి సార్, నన్ను మీ పెళ్ళికి పిలవలేదు, మర్చిపోయారా? కనీసం బాబు పుట్టినప్పుడైనా చెప్పొచ్చు కదా అన్నాడు ఆయన. బాగా తెలిసిన వ్యక్తి కావడంతో అలా అడిగాడు. కానీ ఇషాన్ ఏదో చెప్పబోతుండగా అతను వినిపించుకోకుండా, మీ ఇద్దరి జంట బాగుంది సార్, ఇంతవరకు ఇలాంటి జంటను చూడలేదంటూ ప్రశంసిస్తూ, బాబుకు మీ పోలికలే వచ్చాయంటూ వాడి బుగ్గలు ముద్దుగా లాగాడు. అతని మాటలకు అమృతవర్షిని ముఖం ఎర్రబడింది. అతను నా హస్బెండ్ కాదు, పక్కన నిలబడినంత మాత్రాన భార్యాభర్తలు అనుకోవడమేనా? కోపంగా అంటూ బిల్లు చెల్లించి అతను సారీ చెప్తున్నా వినిపించుకోకుండా కవర్స్ తీసుకుని కారు దగ్గరకు వచ్చింది. ఇషాన్కి నవ్వొచ్చింది. వాడికి బాబులో నా పోలికలేం కనిపించాయో, ఏదో కోతలు కొయ్యాలని కాకపోతే అనుకుంటూ ఆమె వెనకాలే వెళ్తూ బాబు ముఖంలో కుతూహలంగా చూడసాగాడు. అది గమనించిన అమృతవర్షిని చటుక్కున కారులో కూర్చుని బాబుకు సీట్ బెల్ట్ పెట్టి కంగారుగా కార్ స్టార్ట్ చేసింది. నీతో మాట్లాడాలి హనీ అంటూ బాబు మీద నుంచి చూపులు మళ్లిస్తూ అన్నాడు అతను. కానీ అతని సమాధానం ఇవ్వకుండా రివ్వున కారును ముందుకు దూకించింది. దాంతో ఇషాన్ ముఖం వెలవెలబోయింది. బాబులో అతని పోలికలు ఏమైనా ఉంటే పసిగడతాడేమో అని భయపడింది. ఇషాన్ పోలికలు ఏమైనా ఉన్నాయా అనుకుంటూ కొడుకును మొదటిసారి చూస్తున్నట్టుగా పరిశీలనగా చూడసాగింది. కానీ అతని పోలికలు కనపడలేదు. పరీక్షగా చూస్తే ముక్కు గడ్డం అతనిలాగే ఉన్నాయి. అవి కనిపెట్టడం కూడా కష్టమే, పెద్దయితే తెలుస్తాయేమో. ఇప్పుడైతే ఎవరూ కనిపెట్టలేరు. వాడి పోలికలన్నీ తనవే ఉన్నాయి. అప్పటికి కానీ ఆమె మనసు కుదుటపడలేదు. వాడు అమాయకంగా తల్లి ముఖంలోకి చూస్తున్నాడు. కొడుకును ఒక చేతితో హత్తుకుని ముద్దులు కురిపించింది వర్షిని. అతను పోలికలు వస్తే వచ్చాయి, బుద్ధులు మాత్రం రాకుండా ఉంటే చాలు. స్త్రీ అంటే ఆటబొమ్మ కాదని, పూజించాల్సిన దేవతని, స్త్రీలను గౌరవించేలా మంచి మనసు ఉన్నవాడిగా సంస్కారవంతుడిగా తీర్చిదిద్దుతాననుకుంది. అతను తన తల్లిదండ్రుల గురించి చెప్పిందంత అబద్ధమని, వాళ్ళు చాలా మంచివాళ్ళని, సంస్కారవంతులని అర్థమైంది. ఇలాంటి తల్లిదండ్రుల కడుపున ఇషాన్ లాంటి వాడు ఎలా పుట్టాడో అర్థం కాలేదు. తమ గురించి తెలిస్తే ఎలా స్పందిస్తారు? కొడుకును వెనకేసుకొస్తుందా లేక శిక్షిస్తుందా? వసుమతి గారి కొడుకంటే ప్రాణం. ఎప్పుడు కొడుకు గొప్పతనం గురించి చెప్తుంది. మా అబ్బాయి ఇలా, మా అబ్బాయి అలా, చిన్న వయసులోనే బిజినెస్లో ఎన్నో సక్సెస్లు అందుకున్నాడు, నా కొడుకని కాదు కానీ వాడంత మంచివాడు ఎవ్వరూ లేరంటూ చెప్పేది. ఎప్పుడూ పేరు చెప్పడం కానీ ఫోటో కానీ చూడకపోవడంతో తనకి తెలియలేదు విషయం. ఏదేమైనా తన విషయం ఎవ్వరికీ తెలియకూడదు, ముఖ్యంగా ఈ కుటుంబానికి అంటూ దృఢంగా అనుకుంది. హనీ నన్ను జీవితంలో క్షమించదు, నాకు క్షమాపణ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వదని కుమిలిపోయాడు ఇషాన్. అతను ఎంత ప్రయత్నించినా ఆమె మాట్లాడే అవకాశం మళ్ళీ ఇవ్వలేదు సరికదా. తన మొహం కూడా చూడడం ఇష్టం లేనట్టుగా ప్రవర్తించసాగింది. కానీ బాబు మాత్రం ఇంటికి వస్తున్నాడు. వాణ్ణి రిత్విక్ కానీ లక్ష్మి కానీ లేదా వాళ్ళ పని మనిషి రాగిణితో కానీ రప్పిస్తుంది తల్లి. వర్షిని అడ్డు చెప్తుంది అనుకున్నాడు, కానీ ఈ విషయంలో చూసి చూడనట్టుగా వదిలేసింది. తాను పంపించనంటే వసుమతి గారు ఊరుకోరని, ఎందుకు పంపించడం లేదని ఆరాలు తీస్తుందన్న భయంతోనే చూసి చూడనట్టు వదిలేసిందని అతనికి తెలియదు.
మొన్న వాడిని పంపించలేదని ఆవిడ ఇంటికే వచ్చేసింది. ఎందుకొచ్చిన తలనొప్పని మౌనం వహించింది వర్షిణి. కొన్ని రోజులు గడిచాయి. అమృతవర్షిణి మాత్రం ఇషాన్ అనే వ్యక్తి తన జీవితంలో ఉన్నాడన్న విషయమే మర్చిపోయినట్టుగా ప్రవర్తించసాగింది. ఒకరోజు అమృతవర్షిణి ఇంట్లో నుంచి వస్తున్న సంగీతను చూసి ఆశ్చర్యపోయాడు ఇషాన్. సంగీత సంతోషంగా పిలిచాడు. ఇషాన్ రోజు బాల్కనీలోకి వచ్చి వర్షిణి గురించి చూడడం అలవాటైపోయింది. ఆమె లోపలున్నా బయటకు రాకపోతుందా అని అక్కడే గడిపేవాడు. ఎప్పుడైనా వస్తే కుండలిండా ప్రేమను నింపుకుని కళ్ళతో క్షమించమని వేడుకునేవాడు. అమృతవర్షిణి అతని వైపు కన్నెత్తి చూసేది కాదు. ఇషాన్ పిలుపుకి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అనుకుంటూ చుట్టూ చూసేసరికి బాల్కనీలో నిలబడ్డ ఇషాన్ కనిపించాడు. దాంతో ఆమె షాక్ అయింది. వీడు ఇక్కడున్నాడేంటి? వీడి గురించి వర్షిణి ఒక్క మాట కూడా చెప్పలేదే అనుకుంది సంగీత. నేను వీడితో నాకేంటి అనుకుంటూ వెళ్ళబోయింది. సంగీత ఒక్క నిమిషం అన్నాడు ఇషాన్. నన్ను కాదన్నట్టుగా వెళ్ళబోతుండగా మరోసారి పిలిచాడు. ఆ పిలుపు కిందున్న అన్నా వదినలకు వినిపిస్తే అదొకతంట అనుకుంటూ ఏంటి అంటూ విసురుగా అంది. నువ్విక్కడ అమృతవర్షిణి దగ్గరకు వచ్చావా అన్నాడు. అవును, ఆనంద్ మా అన్నయ్య. అయినా నీకు ఈ విషయాలు అనవసరం. తమరేంటి ఇక్కడ దాపురించారు కోపంగా అంది. ఆమె వాళ్ళ ఇంటి వైపు ఆ ఇంటి వైభోగాన్ని ఆశ్చర్యంగా చూసింది. తమతో ఉన్నప్పుడు మధ్యతరగతి వాళ్ళ ఉన్నాడు. వర్షిని వదిలేసి వెళ్ళినప్పుడు సుధీర్ చెప్తే తెలిసింది అతను ధనవంతుడని. కానీ మరీ ఇంత రిచ్ అని మాత్రం తెలియదు. అతని అలవాట్లు, అతని బిహేవియర్ చూసి ఉన్నవాడేమో అని తనకు అనుమానం వచ్చి ఒకసారి వర్షిణితో కూడా అంది. కానీ వర్షిణి కొట్టిపారేసింది. ఈ రోజుల్లో అందరికీ వెస్ట్రన్ కల్చర్ అలవాటైంది. అందులోనూ ఇషాన్ బాగా చదువుకున్నాడు. ఫ్యామిలీ కూడా వెల్ ఎడ్యుకేటెడ్. నలుగురితో కలిసిమెలిసి తిరుగుతుంటాడు. ఆ మాత్రం అలవాట్లు రాకుండా ఎలా ఉంటాయి? అసలు తను లేనివాడైనా ఉన్నవాడైనా నాకు అవసరం లేదు. అతను మంచివాడు, వ్యక్తిత్వం గలవాడు, సంస్కారవంతుడు. నన్నుగా ప్రేమించాడు. నాకు అది చాలు అంది. దాంతో తను కూడా అది నిజమే అనుకుని ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎంత బాగా నటించాడు. తమ అందరినీ నమ్మించాడు. ఒళ్ళు మండిపోయింది సంగీతకి. వచ్చొచ్చి వర్షిని ఈ పక్కనే పడిందా? దాని కర్మ కాకపోతే అంది. ఇంతలో సంగీత, నువ్వెవరితో మాట్లాడుతున్నావు అంటూ వర్షిని బయటకు వచ్చింది. బాల్కనీలో ఉన్న అతన్ని చూసి పరాయి వాళ్ళతో నీకు మాటలేంటి, వెళ్ళు సీరియస్గా అంది వర్షిని. ఇషాన్ గురించి నాకు చెప్పలేదేంటి అంటుండగా నీకు వెళ్ళమని చెప్పానా కోపంగా అంది వర్షిని. దాంతో ఇంక సంగీత మౌనంగా కిందకు వెళ్ళిపోయింది. అమృతవర్షిని లోపలికి వెళ్ళి దడాలను తలుపు వేసింది. తన ముఖం మీదే తలుపులు వేసినట్టుగా అతని ముఖం పాలిపోయింది. అదేంటి, సంగీత ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడొచ్చింది? తను వస్తే నాకు ఫోన్ చేయమని వాళ్ళ నాన్నగారికి నెంబర్ కూడా ఇచ్చాను కదా, చేయలేదు. వీటితో నాకెందుకు అనుకుందా? ఎలాగైనా సంగీతతో మాట్లాడాలనుకున్నాడు ఇషాన్. అమృతవర్షిని ఆఫీస్కి వెళ్లే వరకు వేచి చూశాడు. ఆమె వెళ్ళిన మరుక్షణం ఆనంద్ ఇంటికి పరిగెత్తాడు. హరే ఇషాన్, ఏంట్రా ఇలా వచ్చావు? రారా సంభ్రమంగా అంది కీర్తి. ఈరోజు ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాలేదక్క. చాలా రోజులైంది కదా మీ ఇంటికి వచ్చి అన్నాడు ఇషాన్. అలాగా అంటూ కబుర్లు మొదలుపెట్టింది కీర్తి. సంగీత కనిపిస్తుందేమో అని అతను లోపలికి చూశాడు. కానీ ఎక్కడా కనపడలేదు. ఆమె అలుకుడు కూడా లేదు. బావ ఆఫీస్కి వెళ్ళిపోయాడక్క అని అడిగాడు ఇషాన్. ఈ మధ్య పొద్దున్నే వెళ్ళిపోతున్నారు. కొత్త ప్రాజెక్ట్ ఏదో వచ్చిందట అంది కీర్తి. అవును విన్నాను. స్రవంతి గ్రూప్ వాళ్ళు ఇచ్చారంట కదా. ఈ మధ్య వాళ్ళు ఏ ప్రాజెక్టు చేయడం లేదు, అన్నీ వేరే కంపెనీలకు ఇస్తున్నారు. ఎందుకో తెలియదు. ఇదే పెద్ద టాపిక్ అయింది బిజినెస్ సర్కిల్లో అన్నాడు ఇషాన్. అవునట, మీ బావ అన్నారంటూ ఏవేవో కబుర్లు చెప్తోంది. స్రవంతి గ్రూప్ వర్షిని వాళ్ళదని వీళ్ళకి తెలియదు. కీర్తి చెప్తున్న మాటల మీద అతనికి మనసు లేదు. ఒకసారి సంగీత కనిపిస్తే బాగుండు. ఇంతవరకు కనిపించలేదు. బయటికి ఎక్కడికైనా వెళ్ళిందా అనుకున్నాడు. ఇంతలో మా ఆడపడిచి వచ్చింది, పరిచయం చేస్తానంటూ పిలిచింది కీర్తి. నేనొచ్చింది కూడా ఆమె కోసమేలే అనుకున్నాడు ఇషాన్. దేనికి పిలిచింది అనుకుంటూ వచ్చిన సంగీత అతని చూసి ఆగిపోయింది. మా ఆడపడుచు సంగీత, ఆనంద్ వాళ్ళ బాబాయ్ కూతురంటూ తిని ఇషాన్, సంతోష్ అంకుల్ వాళ్ళ అబ్బాయి, మన ఇంటి పక్కిల్లే అని పరిచయం చేసింది. ఆ మాటకి నమస్తే అంటూ చేతులు జోడించాడు ఇషాన్.
కానీ సంగీత ప్రతి నమస్కారం చేయలేదు. ఇంతలో కీర్తి మాట్లాడుతూ, ఇషాన్ చాలా మంచివాడు. పెద్దలంటే భయం, భక్తి, ముఖ్యంగా ఆడవాళ్ళంటే చాలా గౌరవం. ఈ మాట వినగానే సంగీత అతని వైపు నిరసనగా చూసింది. ఆమె చూపుకు సిగ్గుతో చితికిపోయాడు ఇషాన్. తన పట్ల సంగీతకున్న గౌరవం, అభిమానం పోగొట్టుకున్నానని అర్థమై బాధగా అనిపించింది తనకి. నన్ను సొంతక్కలా చూసుకుంటాడు. రిత్విక్ స్వీటీ అంటే చాలా ఇష్టం. అతని గురించి, అతని బిజినెస్లో ఎంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యానో, ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడో గొప్పగా చెప్పింది. ఇంతలో గుర్తొచ్చినట్టుగా, మాట్లాడుతుండండి, నేను కాఫీలు తెస్తానంటూ మాటల్లో పడి మర్చిపోయానంది. అతను కాఫీ తాగాలని లేకపోయినా సంగీతతో మాట్లాడే అవకాశం కోసం తలూపాడు. కీర్తి లోపలికి వెళ్ళగానే, సంగీత, నీతో నేను మాట్లాడాలన్నాడు. నాతో నీకేం మాటలుంటాయి? అసలు నీలాంటి వాడి మొహం చూడడమే పాపం, అసహ్యించుకుంటూ కోపంగా అంది సంగీత. ఇషాన్ గుండెల్లో బాణం దిగినంత బాధ కలిగింది ఆ మాటలకి. అయినా కూడా, ప్లీజ్ నా బాధ అర్థం చేసుకో, నీతో చాలా మాట్లాడాలి అత్తింపుగా అన్నాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న వేడుకలను చూసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తలూపింది. ఇషాన్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఇక్కడ వద్దు, అందరికీ అనుమానం వస్తుంది. సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గరికి రా అన్నాడు ఇషాన్. సాయంత్రం సంగీత కోసం ట్యాంక్ బండ్ దగ్గర ఆతృతగా వెయిట్ చేసాగాడు. అతను చెప్పిన టైం దాటిపోవడంతో రాదేమో అని నిరాశపడ్డాడు. మరి కొద్దిసేపు చూసినా ఆమె రాలేదు. ఇక వెళ్ళిపోదాం అనుకుంటుండగా సంగీత రావడం కనిపించింది. ఆమెను చూడగానే అప్పటి వరకు ఉన్న ఆందోళన పోయి ఇషాన్కి సంతోషం కలిగింది. మరి సంగీతతో ఇషాన్ ఏం చెప్పబోతున్నాడు? ఇషాన్ మాటలు సంగీత నమ్ముతుందా లేదా? ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.